వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి అవధానిమూర్తి గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడున్న ఈ కాలం అన్ని సీజన్లో ఒకే రోజు వస్తుందేమో అనిపిస్తుంది. ఈ రోజు ఎంతో చలిగా ఉంటుంది, రేపు అసలు వేడిగా ఉంటుంది, నెక్స్ట్ డే ఇంకో రకంగా ఉంటుంది. అండ్ కాలాలు కూడా రోజుని డివైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. దానివల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గురుగారు. ఎన్ని రకాల యాంటీబాడీస్ వేసుకున్నా కూడా ఎఫెక్ట్ ఉండట్లేదు అసలు. హెడేక్ కానివ్వండి, జలుబు కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, దగ్గు కానివ్వండి, అన్ని ఇంకా అవన్నీ ఉన్నాయంటే ఇంకా మిగతావన్నీ కూడా ఫాలో అప్ అవుతూనే ఉంటాయి కదా. ఏదైనా మంచి హోమ్ రెమెడీ చెప్పండి గురుగారు. ఆ కాలంలో మీ పెద్దలు మీతో ఏం చేయించేవారు? మాకు హోమ్ రెమెడీస్ కావాలి, మందులు ఎలాగో మెంగక తప్పదు కానివ్వండి, హోమ్ రెమెడీస్. మీరు ఒక మాట ఉన్నారు చూసారా, కాలం రోజులను డివైడ్ చేస్తుందని చెప్పి. కాలం అయితే ఎప్పుడు ఏ రోజును డివైడ్ చేయదు. మనం ఉండే ప్రక్రియను అనుసరించి మనం డివైడ్ అవుతున్నాం. అంటే కొంతమంది ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, అయ్యప్ప మాల వేసుకుంటారు, అందరూ చన్నీళ్ళే పోసుకుంటారు. వాళ్ళకి మరి దగ్గు జలుబులు తుమ్ములు మనం చూడట్లా. నిజమే. అలానే ఇది కార్తీక మాసం అయిపోయిన తర్వాత వీళ్ళు చల్లటి నీళ్ళు పోసుకోవడం మానేస్తారు, వేడి నీళ్ళు పోసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి దగ్గు జలుబులు అన్ని నార్మల్గానే వస్తుంటాయి. ఇక్కడ చన్నీళ్ళు వేడి నీళ్ళు అని కాదమ్మా, సమయం. సూర్యోదయాత్ పూర్వం స్నానం చేస్తే ఉండేటువంటి ఒక విధానం ఒక రకంగా ఉంటుంది, సూర్యోదయం తర్వాత చేసేటువంటి స్నానానికి ఒక రకంగా ఉంటుంది. దాన్ని అనుసరించే మన శరీరం అనేటువంటిది దానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపోతే రెండు, మా చిన్నప్పటి నుంచి అనుకుంటే ఎవ్రీడే మేము చన్నీళ్ళే పోసుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా అసలు వేడి నీళ్ళు అనేటువంటి దాదాపుగా ఏదైనా పండగలు వచ్చినప్పుడు తలంటి పోసుకునేటప్పుడు మినహాయిస్తే అన్ని చన్నీళ్ళే. సూర్యోదయానికి ముందు మోటార్ వేసుకున్నా పంపు తిప్పినా వెచ్చగా వస్తాయి నీళ్ళు, అందులోంచి వేడిగా కాకపోయినా వెచ్చగా వస్తాయి. అదే నీళ్ళు స్నానం చేసేవాళ్ళం. మరి మాకు అంత పెద్దగా దగ్గు తుమ్ము జలుబు అనేటువంటిది లేదు. ఇవాళ ప్రతిదీ ఎందుకు వస్తుందంటే అమ్మా, కల్తీ ఆహారం. శ్వాస మనం పీల్చుకునే గాలితో సహా ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయింది. దాన్ని మన శరీరంలో ఉండేటువంటి నరాలు కానీ రక్తనాళాలు కానీ ఏవి కూడా దాన్ని క్యాచ్ చేసి ఫిల్టర్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే రోగ నిరోధక శక్తి అనేటువంటిది లేదు. చిన్న రెమెడీ అది కనుక ప్రతి మనిషి చేస్తే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మందులు వేసుకోక తప్పట్లేదు అన్నారు. మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది మనం చేయగలమా? అది మనం చెయ్యం. ఎందువల్లనంటే దానికోసం శారీరక శ్రమ అవసరం. ఈ శారీరక శ్రమ అవసరం ఎంత పడతానులే అని చెప్పి మనం వదిలేసేసి టాబ్లెట్లు వేసుకుంటాం. పూర్వంలో మనం పాలు కావాలంటే వెళ్ళి కేంద్రమో ఏదో ఉండేది, అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు బెల్లు కొట్టేస్తున్నారు, మనం ఫోన్ చేస్తే వచ్చి తెచ్చిస్తున్నారు. ఎంత బద్ధకంగా తయారయ్యామంటే మార్కెట్కి వెళ్ళి కూరలు కూడా మనం తెచ్చుకోవట్లా. మనుషుల్ని సోమరిపోతులు చేయడానికి వీలుగా అన్ని రకాలు వచ్చేసాయి. కంప్లీట్గా మనిషి స్థూలకాయంగా మారిపోయి, ఒకప్పుడు ఇంట్లో వస్తువులు ఇంత ఉండేవి, మనుషులు ఇలా ఉండేవారు. ఇంట్లో వస్తువులు ఇలా ఉంటున్నాయి, మనుషులు ఇలా తయారవుతున్నారు. రోలు రుబ్బుకోటాలు అన్నీ పోయినాయి, గ్రైండర్లు మిక్సీలు వచ్చేటికి. మనిషికి ఎప్పుడైతే పని తగ్గిపోయిందో, ఆ పని తగ్గిపోవడం వలన శరీరంలో ఉన్నటువంటి స్థితిగమనాలు మొత్తం మారిపోయినాయి. స్థూలకాయంగా పెరిగిపోవడం, రకరకాల రోగాలు. పూర్వంలో సుమారుగా 100కి 10 లేక 20 మంది కొంచెం బొద్దుగా ఉండేవారు. ఇప్పుడు 100కి 10 లేక 20 మంది సన్నగా ఉంటున్నారు. అందరూ లావ్ అయిపోతున్నారు. దీనికోసం స్లిమ్గా ఉండాలని చెప్పి జిమ్ అని చెప్పి ఒళ్ళుని ఇబ్బంది పెట్టుకో, ఇంట్లో నువ్వు చేసుకోవాల్సిన చక్కగా రోల్ అలా ఇలా 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 అంటే నడుముకి ఎంత అది బలం వస్తుందండి. అంటే అంటమే కదా, ఒడ్లు దంచడం అంతా ఇప్పుడు చేస్తున్నారు, ఇవన్నీ ఎక్సర్సైజ్ అంటే అవే కదా. ఇంట్లో చేసుకునేటువంటి విధానాలు రోజు చేసుకుంటే మందులు మింగవలసిన అవసరం లేదు. అవన్నీ చేసుకోవట్లేదండి. అయినా సరే మందులు మింగకుండా మేము ఉండాలి. ఎంత అంటే మనకు కావాల్సింది మందులు మింగకుండా ఉండాలి. మాకు చక్కటి వంటింటి చిట్కా అదేమ్మా, జబ్బు దగ్గు జలుబు తుమ్ము ఇవి రాకుండా మనకు ఉండాలి. వెంటనే తలనొప్పి వచ్చిన ఒక 5-10 నిమిషాలు మనకు తగ్గిపోవాలి అనుకుంటే పుదీనా పువ్వు, వామ్ పువ్వు, కర్పూరం ఈ 3 దగ్గర పెట్టుకోండి. మా పూర్వం నుంచి మేము చాలా ఇటువంటివి వాడాం. దగ్గర పెట్టుకొని ఒక గాజు సీసాలు 3 చెదకొట్టి గాజు సీసాలు వేయండి. మీరు చూస్తూ ఉండగా కరిగిపోతాయి, 3 వాటర్ లాగా వచ్చేస్తాయి.
ఆ 3 మీరు చూస్తుండగానే వాటర్ లాగా వచ్చేస్తాయి. ఆహా. మంట ఏం పెట్టక్కర్లా, కలిపి పెట్టడమే. పుదీనా పువ్వు చితక్కొట్టండి, ఉమ్. వాము పువ్వు చితక్కొట్టండి మెత్తగా, ఉమ్. కర్పూరం మెత్తగా ఉమ్, చేయండి. ఉమ్, ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి సమపాలల్లో గాజు సీసాలు పోయింది. ఉమ్, మీరు చూస్తూ ఉండండి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట లోపు మొత్తం వాటర్ అయిపోతాయి అవన్నీ ఉమ్, నీట్గా. ఉమ్, దాన్ని ఒక గాజు సీసాలు భద్రపరచుకొని పక్కన పెట్టుకోండి. ఉమ్, చిన్న చిన్న లిక్విడ్స్ ఉంటాయి కదా, అందులో కాసిన పోసుకొని ఉమ్. మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, కొంచెం తీసుకొని కంతల దగ్గర రాయండి. ఓ. నాకు తెలిసి 3 నిమిషాలు తగ్గిపోతుంది తలనొప్పి, రిలీఫ్. ఉమ్, అసలు అది కూడా మనకు వద్దు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కొంతమందికి ఆస్మా లాంటివి ఉండి ముక్కు ఉమ్. ఏది వచ్చినా డస్ట్ Sinus, ఎలర్జీ వచ్చి ఇబ్బంది వస్తూ అవునండి. ఉంటుంది, చల్లగా పడదు. ఉమ్, రోజు ఒక 2 చుక్కలు గ్లాస్ తాగే నీళ్ళలో 2 చుక్కలు వేసుకొని నీళ్ళు తాగటం. ఉమ్. కర్పూరం ఎంగొచ్చా గురుగారు? అయ్యో ఆ 3 కలిపిందమ్మా, అదే వాటర్ గ్లాసు వాటర్లో 2 చుక్కలు 2 చుక్కలు వేసుకొని నీళ్ళు తాగండి. గోరువెచ్చని నీళ్ళలో. మామూలు నీళ్ళైనా పర్లా ఓ, ఓకే. తాగండి. కంటిన్యూగా ఒక 40 రోజులు తాగే ప్రయత్నం చేయండి. ఉమ్, ఇవాళ మీకు ఒంట్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, స్కాన్ తీయించుకోనో రక్త పరీక్ష చేయించుకుంటే 10 రకాల సమస్యలు మనకు వస్తాయి. ఉమ్, ఓకే, ఏ మెడిసిన్ వాడద్దు, ఈ పని చేయండి. ఉమ్, 2, క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయన్నారనుకోండి, ఉమ్, తెప్పతీగ దొరుకుతుంది మనకు. ఉమ్, ఆ తెప్పతీగ ఆకు తీసుకొని మిక్స్ చేసి ఆ రసం తాగండి. ఉమ్, 40 రోజులు రోజు ప్రతి మంచినీళ్ళు తాగితే ఉదయము సాయంత్రం ఒక గ్లాసుడు, పడుకోబోయే ముందు ఉదయం లేచిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళల్లో 2 చుక్కలు, తిప్పతిగాకు, ఉమ్, ఇందాక మీకు వాము పువ్వు పుదీనా, చెప్పాను వాము కదా, పువ్వు. అది చుక్క వేసుకొని నీళ్ళు తాగండి. ఉమ్, అలానే మధ్యాహ్నిక సమయంలో ఒక గ్లాసుడు తిప్పతీగ రసం తాగండి. ఉమ్, ఒక 40 రోజులు ప్రయత్నం చేసిన తర్వాత 42వ రోజు మీరు మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, ఉమ్, టెస్ట్ చేయించుకోండి. ఇంతకుముందు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే 10 రకాల లక్షణాలు ఏవైతే వచ్చినాయో అందులో 8 తగ్గిపోతాయి. వావ్. మొత్తం శరీరాన్ని క్లీన్ చేస్తుందండి. ఉమ్, ఈ వ్యాధులన్నీ రావడానికి ప్రధానమైన కారణం మోషన్ సరిగ్గా కాకపోవటం. ఉమ్, అది సరిగ్గా జరిగింది అంటే ఆరోగ్యంగా ఉన్నట్టే. ఉమ్, ఇది లోపల పడితే లోపల మొత్తం క్లీన్ చేస్తుందండి. వావ్. తద్వారా ఏమవుతుంది, వీళ్ళకి అకాల వృద్ధాప్యం రాదు. మరే. అకాల వృద్ధాప్యం రాదు. అకాల వృద్ధాప్యం ఎప్పుడు వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభం కావాలి. షుగరు, బీపీ వచ్చిన దగ్గర నుంచి మందులు వేసుకున్న మందులు పడక 40 ఏళ్లలో కూడా 60 ఏళ్ళలా కనిపిస్తూ ఉంటారు. ఉమ్, ఇది ప్రయత్నం చేయండి. 40 కాదు 60 సంవత్సరాల్లో కూడా 40 ఏళ్ళ వాళ్ళ కనిపిస్తారు. మరే. మంచి యవ్వనం ఇస్తుంది ఇది, అంత గొప్పది. శరీరంలో ఉండేటువంటి రకరకాల వ్యాధుల్ని నిరోధిస్తుంది. చేతుల మీద కొంతమందికి మచ్చలు వస్తూ ఉంటాయి. గురుగారు. నేను మీకు ఇందులో 5-6 విధానాలు చెప్పాను. ఉమ్, అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది సెట్ అవ్వదు. మరే. నేను ప్రధానంగా ఇందులో మీకు నేను చెప్పేది ఏంటంటే జలుబు, దగ్గు, హెడేక్, తలనొప్పి, వీటికి ప్రధానంగా ఆ లిక్విడ్ అనేటువంటిది వాడుకోవచ్చు. అయితే మీకు నేను క్యాన్సర్ కూడా చెప్పంటే అది ఒక్కటే కదా, దానికి కొన్ని ఉన్నాయి, అది ఇంకొకసారి నేను విడిగా మీకు వివరిస్తా ప్రతి ఒక్క దానికి కూడా. కానీ ప్రధానంగా మాత్రం వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం చిత కొట్టుకొని ఒక గాజు దాంట్లో వేసుకుంటే నీరు అయిపోతుంది మొత్తం అంతా కూడా. దాన్ని కొంచెం ఇలా రాసుకోవాలి, చాలా కొంచెం రాసుకోండి, 3 నిమిషాల్లో తగ్గిపోతుంది. పిల్లలు బాగా దగ్గుతున్నారు అనుకోండి, ఉమ్, చాలా కొంచెం బాగా మనకి చేతి కారిపోయినప్పుడు అని అనిపించండి, 4 తుమ్ములు తుమ్ముతారు, మొత్తం బయటకు వచ్చేస్తుంది, హాయిగా పడుకుంటారు వాళ్ళు, వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఇవేమిటి అంటే బేసిక్. ఇంతవరకు చేసుకుంటే ముందు మనకు ఎలాంటి రోగాలు రాకుండా అది 108 రకాల రోగాల్ని కట్టడి చేస్తుంది. ఉమ్, అయినప్పటికీ కూడా మనం తినేటువంటి ఫుడ్ కల్తీ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఒకటి అయితే మీకు చెప్పే పూర్తి విధానం మీకు వివరంగా ఇస్తా. కాబట్టి అర్థం కావాలి అంటే ఒక్కొక్కటి మొదటి నుంచి చూసుకోవాలి. కాబట్టి దగ్గు, జలుబు, తలనొప్పి, తుమ్ములు రాకుండా ఉండాలంటే ఈ ఒక్క రెమెడీ ఇంట్లో బయటికి వెళ్ళక్కర్లా, తలా 50 గ్రాములు తెచ్చుకుని ఇంట్లో చేసుకోవచ్చు ఆడవాళ్ళు చక్కగా. దాని ద్వారా వాళ్ళు ముందు మెరిసిపోతూ ఉంటారు. అంటే మెరిసిపోవటం అంటే మీనింగు యాక్టివ్, లేజినెస్ అనేటువంటిది కంప్లీట్గా మన దగ్గరికి పోతుంది. ఎక్కడికైనా సరే పరిగెత్తుకుంటూ మనం వెళ్ళాలి, చేసుకోవాలి, ఇది నాది అనేటువంటి రీతిలో మంచి యాక్టివ్గా తయారవుతారు అన్నమాట. సూపర్ చిట్కా గురుగారు, చాలా సింపుల్ కూడా. డెఫినెట్గా మేమంతా ట్రై చేసి చూద్దాం. తప్పకుండా. ధన్యవాదాలు.